నమస్తే. అన్నపూర్ణ రిజర్వాయరు దాని పక్కన ఉన్న చిలకలపల్లె గ్రామంలో గ్రామస్తులు వారు ఆ ఊరికి రాకపోకలకు దారులు మూసుకుపోయినాయి. మాకు చేసుకోవడానికి ఉపాధి లేదు. ఈ ఊరిని ప్రభుత్వం తీసుకొని మాకు ఎక్కడైనా దారి చూపెట్టాలని వాళ్ళు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే 3 సంవత్సరాల నుంచి వేడుకుంటారు. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఈడ పనులు చేసుకుందామంటే చేయవు సార్. ఇక ఇప్పుడు అటు 3 పక్కల కూడా సర్వే అయిపోయింది, ఇటు గుట్టలు అయినాయి. ఇప్పుడు మీరు వచ్చి చూసిగా దారి ఏదైనా దారి వచ్చేటానికి ఊరే దొరకదు వాళ్ళ కొత్తలకైతే. అవి అంత మంచిగా ఉన్నది మాకు. ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఇట్లా ఇబ్బంది పడబట్టి? 3 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిరా మరి? ఏటు ఎవరు చెప్పినాక అంతే ఉన్నది. ఇప్పుడు ఏమంటారు, చేస్తాం చూస్తాం 2 మంది కానీ ఏది చేసింది లేదు మాకు. ఎవరు వస్తలేరా? ఎవరు వస్తలేదు. ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు పాములు కూడా వస్తున్నాయి మాకు. అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు గిరిజ. ఏమైందమ్మా, సమస్య ఏముంది? సమస్య ఏమైంది అంటే మేము ఈడ కాలువ తీసిర్రు. మాకు కొన్ని భూములు పోయినాయి అప్పుడు. ఎందుకంటే ఈ కాలువ చుట్ల మాకు ప్రాబ్లమ్స్ చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు రోడ్లు చక్కగా లేవు. మా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి, పాయకాలలో నీళ్ళు వస్తున్నాయి, గోడలు పరబడ్డాయి. మా పిల్లలు స్కూల్కి పోదామంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సాతగానొల్లు ఏటన్నా పోవాలనుకుంటే అక్కడ దిగి ఇక్కడికి నడిచొచ్చుడంటే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకనే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇప్పటికి 10 రోజులే. 10 రోజుల సంది మామూలు పట్టించుకునే వాళ్ళే లేరు. మా ఊరు సర్వే చేసారు, ఇండ్లు పోయినాయి. పోతేనే అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలే మేము ఇది ఉండబట్టి. కాకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. 10 రోజులే. మరి ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరు? మమ్మల్ని నిన్ననే పడమని సాగమంటారు అక్కేనల్లా. మరి మా ప్రాబ్లం ఎందుకు ఎవరు సాయం చేస్తలేరు? మరి ఎందుకని? మరి ఇక అందరం మా ఇంట్లోనే పడితే ఒక్క సిద్ధం అయిపోతుంది. ఇక మరి 10 రోజుల ఉంది మేము ఇక్కడ ఎండలా ఏడుతున్నాం, అయినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మరి ఇక మేము ఏం చేస్తాము, ఏం కథ? మరి ఇది ఎన్నొద్దులు మాకు ఇది గోస. మమ్మల్ని ఇక సాతగానోళ్ళు మేము ఏంటన్నా వాడి సచ్చుడే కానీ మేము ఉండవలసిన పని లేదు. చాలా ఇప్పుడు మా పిల్లలు ఏం చెప్తారంటే చాలా ఊళ్ళలోనే ఉంటుర్రు, అక్కడ సిటీలో. ఇప్పుడు సాతగానోళ్ళు అంతా ఉంటుర్రు, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? మరి అందుకే ధర్నా చేస్తున్నాం. ఇక సారు మాకు ఇబ్బంది ఉన్నది. మాకు కాళ్ళు రెక్కలు లేవు. నాకైతే నేను ఒక అవతారము ఎత్తినట్టుగా ఎత్తుతున్నాను సారు. ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 10 రోజుల సంది మేము అగార దీక్ష చేస్తున్నాం. మాకు ఏ సార్ వచ్చి మాకు ఏ సమాధానం అన్నది మాకు చెప్తలేరు. కాకపోతే మాకు ఏమున్నదని అంటే ఇటు పోతే చెట్లు ఉన్నాయి, అటు పోతే గుట్టలు ఉన్నాయి, ఇటు పోతే చెరువు ఉన్నది. 3 అక్కల్లో 3 అయినాయి. మమ్మల్ని చెర్రబడి సాగుమంటారా? మాకు మళ్ళా ఈ తొవ్వలు ఎక్కడికన్నా పోదామన్నా మాకు తొవ్వలు లేవు, మాకు దారులు లేవు. మాకు ఏదన్నా న్యాయం చేయనంటని మేము ఇప్పుడు 10 రోజుల సంది మేము దీక్ష చేస్తున్నాం. సారు మీకు 10,000 నమస్కారం. మాకు ఇండ్లు ఇవన్నీ డాములు పెడితే మా ఇండ్లన్నీ అదిలినాయి, అన్నీ పరలు పెట్టినాయి. అందుకొరకు మేము మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాకపోతే ఏంటంటే మాకు ఏంటన్నా ఆధీనం దొరకాలి, చెయ్యాలంట అని మేము కోరుకుంటున్నాం. మీరు ఏం చేస్తారో సారు, మమ్మల్ని నీడదోలుతారో సారు, మీకే నమస్కారం. సెకండ్ కాలువ అప్పుడు బ్లాస్టింగ్ బాగా జరిగింది. ఆ బ్లాస్టింగ్ వల్ల స్మెల్ అనేది ఒక 1/2 అవర్ తర్వాత ఇంట్లో పిల్లలు కూడా ఏదో వైర్ కాలిపోతుంది అనేంతగా మాకు ఆరోగ్యంపై ప్రభావం పడింది. కాకపోతే అప్పుడు మాకు తెలియలేదు. తర్వాత ఈ డంపింగ్ వల్ల కూడా అది డస్ట్ అనేది కూడా చాలా ప్రభావం చూపింది మా ఆరోగ్యం పైన. కానీ మేము అది కూడా అంతగానో గమనించలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ సబ్ స్టేషన్ మాకు అసలు చుట్టుపక్కల మొత్తం ప్యాకప్ అయిపోయింది. గ్రామం కూడా మాకు రావడానికైనా పోవడానికైనా ఇప్పుడు ప్రతి చిన్నానికి మాకు షాప్స్ కూడా ఊర్లో సరిగా లేవు, షాప్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు. ప్రతి దానికైనా కూడా అల్లిపూర్ అయినా సిద్దిపేట అయినా వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రతిదానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు కరెక్ట్ లేక చుట్టుపక్కల మెంటల్ టెన్షన్ అయినా ఆరోగ్య పరిస్థితి బాగాలేక వచ్చేటప్పుడు పోయేటప్పుడు మేము ఇంటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఎట్లా వస్తారో అని మేము బిక్కుబిక్కుమంటూ వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మా పిల్లలకు కూడా స్కూల్ లేదు అందుబాటులో. అల్లిపూర్కి పంపిస్తే వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ వాళ్ళు స్కూల్కి రీచ్ అయ్యి 9 వరకు రీచ్ అవ్వాలంటే ఇక్కడ నుండి ఒక 1 అవర్ ముందే వెళ్ళాలి. ఒక
ప్రత్యేకించి వాళ్ళ కోసం ఒక వెహికల్ అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలంటే చిన్నపిల్లలు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు ఉంటే ఊర్లో ఉన్న కూలీయే. మాకు ఇప్పుడు భూములు పోయినందువల్ల మాకు విలేజ్ దగ్గర ఉంటే వేరే విలేజ్కైనా వెళ్ళి కూలీ పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఉన్న ఊర్లో ఉన్న 80% వరకు పోయినాయి సార్ భూములు. ఉన్న 30% భూముల వరకే మాకు కూలీ దొరుకుతుంది. ఒక 1 మంత్ 2 నెలలు మాత్రమే మేము పని చేసుకోగలుగుతున్నాం. 6 నెలలు ఇంటికాడనే ఉండాల్సిన పరిస్థితి. మేము ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాం సార్. మా పిల్లల భవిష్యత్తు అయినా ఆర్థిక పరంగా కొంచెం బాగు చేయడం కోసమే ఈ 10-12 రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నాము. కొంచెం మా గురించి ఆలోచించి మా ఊరి కొంచెం మీరు ఆ సమస్య అది నిజమా కాదా తెలుసుకొని మమ్మల్ని ఏదైనా పునరావాసం కల్పించాలని అనుకుంటున్నాం సార్. సో చూశారు కదా చిలకలపల్లె గ్రామ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనము, ఇక్కడ ఏదైతే కాలువలు ఉన్నాయో ఈ రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ ఏంగా మాకు చుట్టుపక్కల పోవడానికి దారి కూడా బంద్ అయింది. మేము బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. కనీసం మేము బయటకు వెళ్ళాలంటే మాకు ఇక్కడికి బస్సులు రాలేని దుస్థితిలో మేము ఉన్నాము. మా పిల్లలు బడికి వెళ్ళాలన్నా ఏదైనా లేకుంటే అర్ధరాత్రి ఏదైనా సమస్య వచ్చినా కానీ 108 ఫోన్ చేసినా కానీ 108 రాలేని దుస్థితిలో ఉన్నారని గ్రామ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మాకు ఎలాగైనా న్యాయం చేయాలి, ప్రభుత్వం మా ఊరిని తీసుకొని మాకు ఎక్కడైనా సరే మాకు వసతి కల్పించాలని చెప్పి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, సిద్దిపేట, మన కర్తవ్యం టీవీ.